దాంట్లో ఇస్రం మేసీ అనే ఒక దళితులను చంపారు, ఒక ముస్లింలను చంపారు, 40 మందిని కాల్చుతూ విర్రగొట్టారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, 2000 ఎకరాలు బీడు భూములు పెట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా నీ ఇష్టారాజ్యంగా ఏదో దళితుల మీద హత్య, దళితుల మీద అఘాయిత్యం జరిగిందని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు హయాంలో గురిజాల నియోజకవర్గంలో దోమతోటి విక్రమ్, అదేవిధంగా యోహాన్, ఇస్రాయ, ఈ విధంగా ఎంతమంది దళితులు చంపారో జగన్మోహన్ రెడ్డి మరలా మేము వస్తే చెట్లు మానులు అయితే మానులు చెట్లు అయితే అని ఏదో నీ నోటికొస్తే మాట్లాడుతున్నావు. నిన్ను రానిచ్చే సమస్య లేదు. నువ్వు వాడిన భాష, నువ్వు చేసిన అవమానం, రాష్ట్రంలో నువ్వు చేసిన అరాచకం 5 సంవత్సరాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఓడిపోయినా కూడా మీలో బుద్ధి, జ్ఞానం, ఇంకా ఇంగిత జ్ఞానం మీకు రాలా. అందుకని ఈ రోజు కూడా బెదిరించే దూరంలో మాట్లాడుతున్నారు. ఈ రోజు గురిజాల నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా గురిజాల నియోజకవర్గంలో ఒక్క ప్రత్యేక చర్యలు లేకుండా అభివృద్ధి కార్యక్రమం కూడా మేము చేస్తా ఉన్నాం. రాజకీయాలు చేతనైతే చేయండి, అవాండాలు వేయాలని చూస్తే ఖచ్చితంగా తిప్పికొడతాం. నీలాంటి అరాచక వాదుల్ని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రానిచ్చే సమస్య లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. గురిజాల నియోజకవర్గంలో 20 మంది, 8 మంది చిన్నపిల్లలు మైనింగ్ గుంతల్లో, 12 మంది పెద్దవాళ్లు హత్య మీ కార్యకర్తలు హత్య వల్ల చనిపోయారు. 20 మందికి నేను లిస్ట్ నీకు పంపిస్తాను, లెటర్ కూడా రాసి నీకు పంపిస్తాను. దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసత్య ప్రచారాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నీకు మహిళల పట్ల కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ మధ్య కూడా రాజధాని మహిళలపై మీరు ఉపయోగించిన భాష కానీ, లేకపోతే మీ చెత్త సాక్షిలో వచ్చే వార్తలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. అసత్య ప్రచారం ఇప్పటికైనా మానుకోవాలని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం.